దేశం నుంచి చివరి మంత్రి వరకు కూడా నేను అన్ని విషయాల్లో ఆయనతోనే మాట్లాడుతుండేవాడిని. మరి 90వ సంవత్సరం మేమందరం కలిసి ఎంతో గ్రాండ్గా ఆ రోజు పుట్టినరోజు చేసుకుని 100 సంవత్సరాలు నిండాలని, లాస్ట్లో మరి చాలామంది పెద్దలు వస్తున్నప్పుడు, కొంతమంది ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన కూడా పాపం ఆ మాట అన్నారు. తన నోటి నుంచే మేమందరం ఆశపడ్డాం. కానీ దురదృష్టం, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అలాగనే మరొక మంచి వ్యక్తికి ఇవాళ ఈ అవార్డు ఇవ్వటం అమితాబ్ బచ్చన్ దేశంలో తెలిసినటువంటి ఒక మంచి మహానటుడు. అలానే నటుడికి ఇవాళ ఈ అవార్డు ఇవ్వటం సముచితం. నాగేశ్వరరావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనసా వాచ కోరుకుంటాం. దశాబ్దాల అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని రసమయి సంస్థ ద్వారా నిర్వహించడం, అలాగే వారి పేరు మీద వివిధ రంగాల్లో, ముఖ్యంగా కళారంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన వారికి ఆ పురస్కారాలు అందజేయటం అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాలని ప్రతిసారి చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన పాల్గొనే ప్రతి కార్యక్రమంలో కూడా వ్యాఖ్యాతగా ఉంటూ నేనెంతో అనుభూతికి లోనయ్యాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి స్వర్ణ కంకణాన్ని కూడా నేను వారు అమరులై వెళ్ళిపోవడానికి ముందు సంవత్సరమే వారి స్వహస్తాల మీదుగా అందుకోవటం నాకు ఒక మనసులో చెప్పలేని అనుభూతిని కలిగించింది. వ్యక్తికి వన్నె తెచ్చిన మనిషి ఆయన. యంగ్ వయసు నుంచి కూడా చనిపోయే వరకు కూడా చాలా సంతోషాన్ని ప్రజలందరికీ పంచిపెట్టారు. ఆయనకి జబ్బు ఉన్నని తెలిసినా కూడా దానికి లెక్క చేయకుండా చాలా వరకు ప్రజల కొరకు వాళ్ళకి ఆనందం పంచేదానికి ఎంతో చేశారు. చాలా మంచి మనిషి. ఆయన యొక్క అనుభవాలు కానీ, అతను ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడి చాలామందికి ఆరోగ్యంలో ఉన్న విలువలన్నీ కూడా ఎంతగానో చెప్పారు. అలాంటి యొక్క వారి మీద ఉన్న అవార్డుని అమితాబ్ బచ్చన్కి ఇవ్వటం అనేది చాలా సంతోషమైనది. సరైన పురస్కారం సరైన పర్సన్కి చేస్తున్నారు. అక్కినేని వారి జాతీయ పురస్కారం అమితాబ్ బచ్చన్కి రావడం అనేది ఒక అపూర్వమైన ఘటన, చారిత్రాత్మక సంఘటన అన్నమాట. ఎందుకంటే మేరు సమాన ధీరుడు భారతదేశానికి సంబంధించినంతవరకు అమితాబ్ బచ్చన్, అలాగే తెలుగు వాళ్ళ ప్రాణం అక్కినేని. ఒకప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ఆప్ ఖడేతో కుతుబ్ మినార్, బయటతో తాజ్మహల్ అన్నాను. ఇవాళ మహానుభావుని ఈ సందర్భంగా కలవడం నటుడిగా అదృష్టం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇది నా అదృష్టం. తాతగారు చనిపోయిన తర్వాత ఇది మొట్టమొదటి ఏఎన్ఆర్ అవార్డు. ఇది అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం ఇది మాటల్లో కరెక్ట్గా చెప్పుకోలేము. ఎందుకంటే పర్సనల్గా అంటే నాకు అంటే మా తాతగారి మూలంగా ఎంత యాక్టర్ అవ్వాలనుకున్నానో అది అమితాబ్ బచ్చన్ గారి మూలంగానే, ఆయన మూలంగానే ఆయన సినిమాలు చూస్తూ చిన్నప్పుడు తాతగారు ఒకవైపు, అమితాబ్ బచ్చన్ గారు ఒకవైపు. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఒకేజన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇది అమితాబ్ బచ్చన్ గారిని నేను లాస్ట్ టైం నేను ఎప్పుడు చూశానంటే నా ఫస్ట్ సినిమా ప్రేమ కథ ఆడియో రిలీజ్ కోసం ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో దాని తర్వాత అంటే 1999 తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను. And I just met him and he recognized me and he told me that he came for my audio function, and it's a remarkable man. It's a wonderful event and I just wish my grandfather was around here to see this. Thank you. Thank you all for being here. ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే. అందరికీ తాతగారు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇస్తున్నారు. ఇవాళ అమితాబ్ బచ్చన్ సార్కి ఇవ్వటం జరుగుతుంది. And a legend to a legend, it's a very proud moment. I think family ke kaadu, all Telugu people and andaru, it's a very happy day and I'm very happy and proud to be here. And Tatagaru nizanga he wanted this award to be given. ఆయన లేనప్పుడు కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని. సో ఫ్యామిలీ అంతా చిన్నమామ అందరూ కలిసి they want to do it in a very professional and grand way and మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.
and I just looking forward to the event and so proud of today. Thank you. ప్రతిష్టాత్మకమైన ఏఎన్ఆర్ అవార్డు అమితాబ్ బచ్చన్కి ఇవ్వటం చాలా గొప్ప విషయం. మనం మన సౌత్ నుంచి ఒక గొప్ప అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు అంటే సౌత్ నుంచి గొప్ప అవార్డు, ఒక దాదాపు సాహెబ్ ఫాల్కే అవార్డు లాగా ఏఎన్ఆర్ అవార్డు కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలి. అందరికీ త్రూఅవుట్ ఇండియా తెలవాలి, సౌత్ నుంచి కూడా ఒక ఏఎన్ఆర్ అవార్డు అనేది ఉంది. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడికి ప్రతి సంవత్సరం ప్రతి గొప్ప వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు, చాలామందికి ఇచ్చారు. ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్కి ఇవ్వటం చాలా గొప్ప విషయం. మన సౌత్కి గర్వకారణం, ఏఎన్ఆర్ అవార్డుకి కూడా మంచి గర్వకారణం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏఎన్ఆర్ గారు లేని ఫంక్షన్ ఇది, అద్భుతంగా చేయాలని నాగార్జున గారు ఫ్యామిలీ, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తయారు చేస్తున్నారు. ఆ అవార్డు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం, అటువంటి మహానటుడికి ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఈ అవార్డు ఇంకా ముందు ముందు ఎంతో ఎంతో గొప్ప వాళ్ళకి ఇస్తారు, ఇస్తూనే ఉండాలి. ఇలాగే ప్రపంచంలోనే ఒక ఏఎన్ఆర్ అవార్డు చిరస్థాయిగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. It's an honor for the entire Telugu community, not just the ANR Akkineeni International Foundation, to give this prestigious award to Mr. Bachchan, who has enlightened, who has entertained millions and billions of Indians around the world. And it's a true celebration. And I'm glad the Akkineeni International Foundation is doing this extraordinary event this evening. And it's a real honor and a pleasure to be here. Thank you. ANR నేషనల్ అవార్డ్ ఒక విశిష్టమైనటువంటి అవార్డుగా అది గుర్తింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏ విధంగా అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తరతరాలకి ఇంత ప్రాముఖ్యంగా ఉందో, అదే రకంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా తరతరాలకి ప్రాముఖ్యంగా ఉండాలని ఆయనకు ఆలోచన వచ్చి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని దాన్ని ₹1 కోటి దాకా చేర్చి బ్యాంకులో పెట్టి డిపాజిట్ వేసి దాని మీద ద్వారా వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం ₹5 లక్షల అవార్డు ఇచ్చి నేషనల్ పర్సనాలిటీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను దానికి ముందు నుంచి కూడా నేషనల్ ఈ అవార్డ్స్ కమిటీకి చైర్మన్గా ఉండడం, అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడం, మరి లతా మంగేష్కర్, దేవానంద్ లాంటి ప్రముఖులకు ఇవ్వడం అవార్డు, ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం ఒక విశిష్టమైనది. చాలా సంతోషం. ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎలా ప్రేమిస్తారో, అభిమానిస్తారో, అదే రకంగా అమితాబ్ బచ్చన్ని యావత్ భారతదేశం, ప్రపంచం అంతా కూడా గౌరవిస్తారు, అభిమానిస్తారు. మరి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం ఎంతో సముచితంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వరరావు గారు ఈజ్ ప్రొడ్యూసర్స్ హీరో. చిన్నప్పటి నుంచి పరిచయం, ప్రేమ్నగర్ తీసిన రోజుల నుంచి, సిపాయి చెన్నైరి తీసిన రోజుల నుంచి మా నాన్న చెప్పేవారు హౌ ద వాల్యూ దట్ అ హీరో స్టార్ గివ్స్ అ ప్రొడ్యూసర్, and that's what is missing today. Just like how we miss him, we also miss all those kinds of principles which people like him and others great actors have brought. He's done so much for the Telugu film industry, he's done so much for Hyderabad, the Telugu industry rataniki, he's been such a lead player. Plus ee great award institute chesaru, and Mr. Bachchan also a man who cares so much about cinema, who lives, dreams Indian cinema, and him getting the award is but natural, and congratulate both these great people. Thank you. ఏఎన్ఆర్ గారి అవార్డు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కినేని గారు కూడా ఉంటే అసలు ఈ పండుగ ఇంకో రకంగా ఉండేది. అక్కినేని గారిని చూసి తరించిన వాడిని అందగాడ అని పిలిచేవారు, నన్ను బాబు మోహన్ అని ఎప్పుడు పిలిచేవారు కాదు. అలాంటి అక్కినేని గారు లేని ఫస్ట్ ఫంక్షన్ ఇది, బాధగా ఉంది. ఆ ఫిగర్ను, ఆ నడకను చూసుకొని మురుసుకునేవాడిని నేను చాలా సందర్భాల్లో. అది చూసి ఆ నడక చూడు అనుకునేవాడిని. అలాంటి